నేను ఈ గిద్యోను సైన్యం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు ముఖాముఖిగా చెప్పాడు, ఒక గిద్యోను కావాలి, ఒక గిద్యోను వెతుకుచున్నాను, ఒక గిద్యోను వెతుకుచున్నాను, ఒక గిద్యోను వెతుకుచున్నాను. సర్వశక్తుడైన దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, దేవుని బిడ్డలైన మనకు మన మధ్య ఒక గిద్యోను వెతుకుతున్నాను, ఒక గిద్యోను వెతుకుతున్నాను. ఎవరా గిద్యోను? ఎవరా గిద్యోను? నా యవ్వన సహోదరి సహోదరుడా, ఇక్కడ కూర్చొని ఉన్న మనమందరం ఒక గిద్యోనుగా మారాలన్నది దేవుని యొక్క ఆశ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎదురు చూపుతో మనం ప్రార్థన చేయబోతున్నాం, ఒక ఎదురు చూపుతో వాక్యాన్ని వినబోతున్నాం. సాధారణమైన రోజు కాదు ఇది. ఈ రోజు సాధారణమైన మీటింగ్ కాదు ఇది, సాధారణమైన కూటం కాదు ఇది. ఇది ఒక వ్యత్యాసం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఒక డిఫరెంట్ చూడబోతున్నావు. నీ ఆత్మీయ జీవితంలో ఒక వ్యత్యాసం, నీ సేవలో ఒక వ్యత్యాసం, నీ ఆత్మీయ జీవితంలో ఒక వ్యత్యాసం నీవు చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యంలో ఈరోజు మనం కృపావరముల గురించి మనం ధ్యానించబోతున్నాం. 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో 8 నుంచి 10 వాక్యములు దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి. ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకరికి స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరమును, హల్లెలూయా. ఎన్ని వరములు? ఎన్ని వరములు? 9 కృపావరములు. ఆమేన్. హల్లెలూయా. 9 కృపావరముల గురించి ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సంభవాన్ని మీకు చెప్పి తరువాత ఈ కృపావరముల గురించి నేను మీతో కూడా ధ్యానించబోతూ ఉన్నాను. దయచేసి బాగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి పాపం చేసినందువలన, వారు కీడు చేసినందువలన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. 7 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలంతా మిద్యానీయుల చేతిలో బానిస బ్రతుకుతూ ఉన్నారు. వారు ఎంతటి బానిస బ్రతికారు అని మనం వివరంగా చూసినట్లయితే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క మిద్యానీయుల యొక్క చెయ్యి ఇశ్రాయేలు పైన హెచ్చయినందువలన ఇశ్రాయేలు ప్రజలు వారికి భయపడి ఎక్కడో గుహలలో, ఎక్కడో వాగుల్లో, ఎక్కడో పుట్టల్లో, గుహల్లో దావుకుని భయంతో జీవిస్తూ ఉన్నారు. భయంతో జీవిస్తూ ఉన్నారు. వారు పంటలు పండిస్తారు, ఎంతో శ్రమతో పంటలు పండిస్తారు. కానీ ఆ పంటను వారు కోసే సమయంలో, ఎప్పుడైతే పంట విస్తారంగా వచ్చి ఆ పంటను కోసే సమయం వచ్చేటప్పుడు ఈ యొక్క మిద్యానీయులు వచ్చి ఆ పంటనంతా కోసుకొని వాళ్ళు స్వతంత్రించుకుంటూ ఉన్నారు. ఏ సహోదరి సహోదరుడా, కష్టార్జితముతో వాళ్ళు చేసిన కష్టం, వాళ్ళు చేసిన వేదన, వారు చేసిన చెమట ఎవరు తింటున్నారు? మిద్యానీయులు తింటున్నారు. వారి కష్టార్జితం వాళ్ళకి దొరకడం లేదు. చాలా వేదన, చాలా వేదన. మా కష్టార్జితం మాకు దొరకడం లేదు. మా జీవితంలో బానిసలై ఉన్నాము, మా జీవితంలో వేదనతో ఉన్నాము, మా జీవితంలో కన్నీరు విడుస్తూ ఉన్నాము. దేవునికి విరోధంగా మేము పాపం చేస్తామయ్యా, దేవునికి మేము విరోధంగా పాపం చేస్తాము. మా స్థితి ఈ రోజు బానిస బ్రతుకుతూ ఉన్నాము, బానిస బ్రతుకుతున్నాము. సహోదరి సహోదరుడా, బానిసలుగా ఉన్న వీళ్ళు వేదనతో ప్రార్థన చేస్తున్నారు. బైబిల్ వాక్యంలో మీరు చూసినట్లయితే న్యాయాధిపతుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రార్థన చేశారు. కానీ ఒక్క వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ప్రార్థన మాత్రం కాదు, క్రియను చేస్తున్నాడు. ఏంటా క్రియ? నా కష్టాతీతం నేనే అనుభవించాలి. హల్లెలూయా. నేను కష్టపడి పంటను పండిస్తే ఇతరులు వచ్చి దాన్ని దోచుకుని ఉంటున్నది నేను సహించలేను. నా కష్టం, నా చెమట నేను అనుభవించాలి అని
ఎవ్వరికి తెలియకుండా తన గోధుమలను తాను దులుగొట్టుచున్నాడు. ఈ కార్యంలో నాకు చాలా ఆశ్చర్యపరిచిన ఒక కార్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలంతా ప్రార్థన చేశారు, అమ్మాయి హల్లెలూయా. కానీ క్రియారూపంగా చేసింది ఒక్క వ్యక్తి పోరాడాడు. ఒక్క వ్యక్తి ప్రాణమును త్యాగం చేసి పోరాడింది ఒక్క వ్యక్తి. మీడియాను చూస్తే ఏం చేస్తుంటారు? గిద్యోన్ని చంపుంటారు. ప్రాణ భయమునకు కూడా త్యాగం చేసి తన కష్టాన్ని తానే అనుభవించాలని పంటను తానే దున్నుకొట్టుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అయితే అందరూ చేశారు, కానీ క్రియ చేసింది ఒక్క వ్యక్తి. అందుకే దేవుడు తన దూతను ప్రత్యక్షంగా గిద్యోను దగ్గరికి పంపించి, పరాక్రము గల బలాఢ్యుడా కొట్టి, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను వెతికి వచ్చున్నాడు, నిన్ను చూసి వచ్చున్నాడు. నాకొక గిద్యోను కావాలి. ఈ దేశంలో ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేశం కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేశ రక్షణ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేశ విమోచన కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేశ ప్రజల యొక్క కన్నీరు తొలగబడడానికి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. బట్ క్రియ చేసే ఒక వ్యక్తి కావాలి, పోరాడే ఒక వ్యక్తి కావాలి, యుద్ధం చేసే ఒక వ్యక్తి కావాలి. ఎవరా వ్యక్తి? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎవరా వ్యక్తి? ఎవరు? ప్రాణాన్ని కూడా త్యాగం చేసి యుద్ధానికి సిద్ధమయ్యే వ్యక్తి ఎవరు? లోకంలో ఎడమ చేతికి కుడి చేతికి వ్యత్యాసం తెలియకుండా, తేడా తెలియకుండా కోట్ల ప్రజలు నశించిపోతూ ఉన్నారు. వ్యాధులతో నశించిపోతున్నారు. కన్నీరు వేదనతో నశించిపోతూ ఉన్నారు. కష్టాలతో నశించిపోతూ ఉన్నారు. వారిని విడిపించడానికి ఒక గిద్యోను కావాలి. హల్లెలూయా. పాపం చేత బానిసై ఉన్న ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తి యొక్క జీవితంలో విడుదలకి ఒక వ్యక్తి కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మరణ శిక్ష ఒక వ్యక్తికి తీర్పును అనుగ్రహించిన తరువాత ఆ వ్యక్తి దగ్గర, జైల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఆస్తంతా నీకు ఇచ్చేస్తానని చెప్తే అతను తృప్తి పొందుతాడా? అతనికి కావాల్సింది ఆస్తులో అంతస్తులో కాదు, విడుదల. హల్లెలూయా. అతనికి కావాల్సింది డబ్బు కాదు. డబ్బు పెట్టుకుని చెరసాల ఏం చేయగలడు? అతడు బానిసై ఉన్నాడు, బానిస బ్రతుకుతూ ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు. రేపో మాపో ఎప్పుడో అతని జీవితం ఉరివేయబడుతుంది. అతని జీవితమే, అతని ప్రపంచమే చెరసాలలో ఉంది, చెరసాల జీవిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి కావాల్సింది ఏంటి? కావాలి విడుదల. ఆ విడుదల కోసమే దేవుడు చెప్తున్నాడు, ఆ యుద్ధానికి బయలుదేరే ఒక గిద్యోను కావాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రాణాన్ని తెగించి యుద్ధానికి సిద్ధపడే యుద్ధ వీరుడైన గిద్యోను కావాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఒక గిద్యోను కావాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గిద్యోను తన ప్రాణాన్ని తెగించి తన యొక్క గోధుమను తను దుల్లగొట్టుచున్నగా దేవుడు ఎన్నుకున్నాడు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మీదియాను అమ్మోనీయుల చేతుల నుంచి విడుదల చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే నా హృదయ వాంఛ. నాకే ఈ లోకంలో ఏ ఆశ లేదండి. సేవకుడుగా నాకు ఈ లోకంలో ఏ ఆశ లేదు. నా హృదయ వాంఛంతా విడుదల చెయ్యాలి. ప్రజలు బానిసలై ఉన్నారు, ప్రజలు పాపానికి బానిసలై ఉన్నారు, శాపానికి బానిసలై ఉన్నారు, వ్యాధులకు బానిసలై ఉన్నారు, సైతాలు బంధకాలతో బానిసలై ఉన్నారు, బానిస బ్రతుకుతున్నారు. వారి కన్నీరు తుడవాలంటే వారిని విడిపించడానికి ఒక గిద్యోను కావాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిని. మేము రక్షింపబడి 1 సంవత్సరంలోనే మా తండ్రికి ఒక వ్యాపారం చేస్తున్నాం మేము.
ఆ వ్యాపారంలో పోటీ కారణంగా ఒక వ్యక్తి ఏం చేశాడు, మా ఏరియాలో ఇతను షాప్ పెట్టున్నాడని చెప్పి మా నాన్నకు విరోధంగా మాంత్రిక శక్తిని ఉపయోగించి మా నాన్నకు వ్యాధి, భయంకరమైన వ్యాధి, మరణ స్థితి వచ్చేసింది. మరణ స్థితిలో ఉన్నప్పుడు ఒక రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వెంటనే అప్పుడే తగ్గిపోయింది. తర్వాత నేను మామూలుగా అప్పుడే రక్షింపబడిన చిన్న స్థితి, అప్పుడే చిన్న ఒక విశ్వాసి, రక్షింపబడిన కొత్త జీవితం. ఆ జీవితంలో నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఆ బంధకంలోంచి ఏ విధంగా మా తండ్రికి విడుదల చేయాలని తెలియడం లేదు. కానీ ఆ యొక్క చిన్న వయసులోనే, ఆ చిన్న విశ్వాస జీవితంలోనే నా తండ్రిని మాంత్రిక శక్తుల వలన మా తండ్రిని కోల్పోయా. చిన్న వయసులోనే కోల్పోయా. నా హృదయంలో ఒక వేదన. నా తండ్రి చనిపోయేందుకు కారణం వ్యాధి కాదు. నా తండ్రి చనిపోవడానికి కారణం ఏదో అప్పుల సమస్య కాదు. నా తండ్రి చనిపోవడానికి కారణం ఏ స్థితి కాదు, సైతాను బంధకాలు, మాంత్రిక శక్తులు, మాంత్రిక కార్యాలు మా తండ్రిని చంపేసింది. దీనికి కారణం ఏంటి? బంధింపబడిన జీవితం, నాలో ఒక కసి, నాలో ఒక పోరాటం. ఎందుకు నా జీవితం, ఎందుకయ్యా ఇటువంటి విరక్తికరమైన జీవితం? ఏదో సంపాదించాము, ఏదో జీవించాము, ఇటువంటి జీవితం జీవించి ఏం ప్రయోజనం? ఏమయ్యా ప్రయోజనం? మా నాన్నకు హాస్పిటల్లో చావు బ్రతుకులో పోరాడుతున్నప్పుడు విశ్వాసులందరూ ఒక 3-4 కూర్చొని నా యొక్క ఆత్మీయ సహోదరులంతా చెప్తున్నారు, ఈ మాంత్రిక శక్తుల నుంచి విడుదల చేయడానికి ఒక సేవకుడు కూడా లేదే. అనేకులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాము. ఫోన్ చేసిన ప్రతి ఒక్క సేవకుడు అంటున్నాడు, మాకు టైం లేదు, మాకు సమయం లేదు, ఇక్కడ సేవ ఉంది, అక్కడ సేవ ఉంది, సమయం లేదు. ఒక పక్క కన్న కుమారుడుగా వేదన పొందుతున్నాను. నా కన్న తండ్రి మాంత్రికాలతో వేదన పడి చావు బ్రతుకులో ఉన్నాడు. ప్రార్థించడానికి, విడుదల చేయడానికి ఒక వ్యక్తి లేదే. కన్న తండ్రి కన్ను ఎదుటిగా చావుతో పోరాడుతున్నప్పుడు ఒక వ్యక్తి విడుదల చేయడానికి, ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తి లేదే. కసి, వైరాగ్యం నా హృదయాన్ని బాధించింది. మా నాన్న చనిపోయాడు, అది అయిపోయింది. కానీ నాలో కసి, ఏ విధంగానైనా నా తండ్రిలాగా ఎంతో మంది ఈ లోకంలో సైతాను బంధకాల చేత జీవింపబడి వేదనతో తల్లాడుతూ ప్రాణాన్ని కోల్పోతున్న ఒక్కొక్కరిని విడుదల చేయాలి ప్రభు. దానికి కృపావరం నాకు కావాలి. ఆమేన్ చెప్పండి. చేరుతో కొట్ట దేవుని మహిమపరచు. నీలో వైరాగ్యం రావాలి. సాధారణ జీవితం జీవించి ప్రయోజనం లేదు. సాధారణంగా విశ్వాసంగా ఉండే ప్రయోజనం లేదు. సాధారణంగా సేవ చేసే ప్రయోజనం లేదు. అసాధారణమైన కార్యాలను నీలో జరిగించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి పోరాడుతున్న ఒక వ్యక్తికి విడుదల చేయడానికి ఒక గిద్యోను కావాలి. దేవుడు నిన్ను వెతికి వచ్చున్నాడు. ఎవరా గిద్యోను? ఈ గుడిలో దేవుడు అడుగుతున్నాడు, ఎవరా గిద్యోను? ఎవరు? నిన్ను వెతికి వచ్చున్నాడు, నిన్ను నమ్మి వచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఇక్కడ కూటం జరుగుతుందని రాలేదు, దేవుని చిత్తానుసారంగా ఇక్కడికి వచ్చున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక సందర్భంలో నీవు రాలేదు, దేవుడు నిన్ను పిలిపించాడు, దేవుడు నిన్ను నిలబెట్టి ఉన్నాడు. నేను ఒక గిట్టాడుగా మాట్లాడాను. చెప్పు, ఆమేన్ చెప్పు, హల్లెలూయా. సాధారణ జీవితం చాలు, విశ్వాస జీవితం జీవించి చాలు. ఏదో 2 ప్రార్థన చేసాం, వాక్యం చదివాం, పోయాం. వద్దు, సైన్యముగా లేవాలి. దేశం కోసం సైన్యంగా లేవాలి. దేశం కోసం ఒక గిట్టోడుగా లేవాలి. ప్రాణాన్ని తెగించైనా సరే నా దేవుడు రాజ్యం కట్టాలి. ఇంకా గట్టిగా. ఓ జీసస్, దేవుని రాజ్యం కట్టబడాలి. నీ ద్వారా కట్టబడాలి. అందుకే దేవుడు నిన్ను పిలిపించాడు. అయ్యా, ఈరోజు నా కళ్ళ ఎదుట తెలిసేదంతా ఒకటే, ప్రజల వేదన, ప్రజల భారం,
ప్రజల దుఃఖం అది నా కళ్ళలో తెలుస్తుంది. నా సమీప పాస్టర్స్ తెలుసు. ఏ మీటింగ్స్లో అయినా, మన చిత్రవేల మాస్టర్ గారు కూడా ఉన్నారు, ఏ మీటింగ్స్ అయినా చూడండి, ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తా. ఎంత సమయమైనా పర్లేదు, నిద్రపోకుండా ఎన్నో రాత్రులు మేము ప్రార్థించినాం. కాబట్టి అడిగి చూడండి. నా సేవ అంతా ఒక వ్యత్యాసంగా ఉండాలి. మిగతా సేవకుల్లాగా అదంతా నాకు అవసరం లేదు. పేరు కోసం, వీటి కోసం, వాటి కోసం నేను ప్రార్థన కూటాలు జరిపించను. నా ఉద్దేశం అంతా ఒకటి, నా జనుల కన్నీరు తుడవబడాలి. హల్లెలూయా. వాళ్ళ బానిస బ్రతుకులు మారాలి. ఆమేన్. హల్లెలూయా. వారు విడిపించిన తర్వాత ఆ తర్వాత వాళ్ళే జీవిస్తారు సంతోషంగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జీవించిన జీవితం యేసయ్య కోసం ఒకే ఒక జీవితం జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఈ యుద్ధ సైన్యానికి నా దేవుడు పెట్టిన పేరు గిద్యోన్ సైన్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే గిద్యోన్ సైన్యం అని పేరు పెట్టాము. అందుకే పెట్టాము, ఒక గిద్యోన్ లేవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ కూటంలో అనేక గిద్యోన్లు లేవాలి, అనేక ప్రాంతాల గిద్యోన్లు లేవాలి. దేవుడికి సాక్షిగా యుద్ధానికి సిద్ధపడే గిద్యోన్లు లేవాలి, లేవాలి, లేవాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, సరే, మీరు యేసు ప్రభు యొక్క జీవితంలో మీరు చూసారంటే ఆయన ప్రార్థన చేసి వాక్యాన్ని మాత్రం బోధించాడా? వాక్యం చేసి ప్రార్థన చేసి అంతా వదిలేశాడా? ఆయన వెళ్ళిన చోటంత అద్భుతాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వెళ్ళిన చోటంత అద్భుతాలు జరిగాయి. ఆయన వెళ్ళిన చోటంత అద్భుతాలు. ప్రార్థిస్తాడు, వాక్యోపదేశం చేస్తాడు, వాడిని విడుదల చేస్తాడు. రాత్రంతా ప్రార్థన, పగులంతా వాక్యోపదేశం, వారిలో ఉన్న వ్యాధుల నుంచి విడుదల. ఈ విడుదల కోసమే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభు ఆత్మ నా పైన ఉన్నది. ఎందుకు తెలుసా? చెరసాల్లో బంధించిన వారిని విడుదల చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. మీలో దేవుడు అభిషేకాన్ని ఇచ్చింది దేనికి తెలుసా? విడుదల చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. ఏదో 4 అన్య భాషలు మాట్లాడి కింద పైన పడిపోయి లేచిపోవడానికి కాదు. ఆమేన్. విడుదల చేయడానికి నీకు అభిషేకం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు విడుదల చేశాడు, కానీ అదే యేసు ప్రభు చెప్పాడు, మీరు నా రాయబారులై ఉన్నారని. ఆమేన్. యేసు ప్రభు చెప్పాడు, నేను ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నాను, కానీ నన్ను విశ్వాసించిన మీరు నేను చేసిన వాటికన్నా గొప్ప వాటిని, చెప్పండి, గొప్ప వాటిని. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణించే వాడిని ఎంతమంది లేపాడు? ఎంతమందిని? అది కూడా తెలియదా? ఎంతమంది లేపాడు? మరణించిన వాళ్ళని 3 లేపాడు. ఆమేన్. మరణించిన వాళ్ళని 3 లేపాడు. కానీ అదే తోమా ఇండియా దేశంలోనే 30 మందిని లేపాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకంటే నా ఇంత విశ్వాసించే వారు గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు చెప్పాడు. కారణం, ఆయన స్థానంలో ఉన్న అంబాసిడర్స్, రాయబారులు మనం. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను అటువంటి గొప్ప కార్యాలు చేయాలనే దేవుడు ఆశపడుతున్నాడు. ఏదో విశ్వాస జీవితం జీవించాము పోయామన్న కాదు, అటువంటి జీవితం కాదు. ఆయన స్థానాధిపతులుగా, ఆయన రాయబారులుగా ఉన్న మనం ఆయన చేసిన కార్యాలు కన్నా గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఏదో చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కృపావరంలో వచ్చి మనం ఈ రోజు ధ్యానించబోతున్నాం. బాగా గమనించండి. ఇంట్రడక్షన్ లోనే ఉన్నాం, ఇంకా కృపావరంలోకి వెళ్ళలేదు. ఈ రోజు మిమ్మల్ని వదలబోయేదిలే, అది ఎంత నైట్ అయినా సరే. సరే గమనించండి. ఈ కృపావరములు పొందడానికి మనకు యోగ్యత ఉందా అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి. యాకోబు 1:17 వాక్యం చెప్పబడుతుంది. ఈ వాక్యంలో వీలైనంత వరకు రాసుకోండి, మిగతా వారు ఇట్లా చూడండి. ఈ వాక్యంలో మీరు చూసినట్లయితే ప్రతి వరమును పరలోకం నుండి మనకు అనుగ్రహింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరమును, 9 వరాలను ఇప్పుడు మనం చదివాం. ఈ 9 వరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి మనకి పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ఈ 9 వరాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ వరములు. ఆమేన్. 3 ఏంది? పరిశుద్ధ, పరిశుద్ధ, పరిశుద్ధ. ఇటువంటి మహిమ కలిగిన పరిశుద్ధ వరమును మనం పొందడానికి యోగ్యులమా? మీరు చెప్పండి, చూస్తాము. చెప్పండి, యోగ్యులము కాదని ఒక పక్క, మరొక పక్క ఎక్కడెక్కడో సౌండ్ వస్తుంది. గట్టిగా చెప్పండి, మనము పరిశుద్ధ వరములు పొందడానికి యోగ్యులమా కాదా? కాదని
అవునని కొంతమంది. సరే, మీ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నా, బాగా గమనించండి. అన్యులుగా ఉన్న మనము మన జీవితంలో ఆ పరిశుద్ధ వరమును పొందడానికి యోగ్యం కాదు, నిజమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి ఆయనకు సొంత బిడ్డలుగా మార్చబడ్డామో, ఆయన రక్తము ద్వారా ఎప్పుడైతే కడగబడ్డామో, ఆయన యొక్క కృపావరములన్నీ మనకే సొంత. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కృపావరములు పొందడానికి నీవు నేను యోగ్యులు. ఆమేన్, ఆమేన్. పాపులకంతా వరాలు ఇవ్వడు అని చెప్పి అనుకున్నట్లయితే ఈ లోకంలో నీతిమంతుడైన వాళ్ళు ఎవరు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఏ పెద్ద సేవకుడైనా, ఏ చిన్న సేవకుడైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో మనుష్య ప్రకారంగా బలహీనవంతులే. ఆమేన్. ఏదో ఒక కార్యంలో వారికి లోటుపాట్లు ఉన్నాయి. అయినా దేవుడు ఎందుకు కృపావరములు ఇస్తున్నారంటే వారి లోటుపాట్లు చూసి ఇవ్వడం లేదు, వారిలో ఉన్న యేసు రక్తాన్ని చూసి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ రక్తం యోగ్యత చేసింది. ఆ రక్తం మనకు దేవునికి మధ్య ఒక బిడ్డలం తండ్రి అన్న ఒక స్థానాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి యొక్క సొత్తంతా ఎవరికి? ఎవరికి? పిల్లలమైన మనకే. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని బయట వాళ్ళకి కాదు, మన తండ్రి యొక్క సొత్తు మనకే. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, కృపావరములు పొందడానికి నేను యోగ్యుని కాదు అనే ఒక ఏదో ఒక ఆలోచన మీలో ఉంటే మార్చుకునేసేయండి. ఆమేన్, మీరు యోగ్యులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలు, యేసు రక్తము ద్వారా కడగబడిన దేవుని బిడ్డలు. అందుకే దేవుడు చెబుతున్నాడు, మీరు యోగ్యులు, ఆ వరములు మీరు పొందగలరు, మీరందరూ పొందగలరు. అందుకే దేవుడు చెప్పాడు, చివరి కాలంలో మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ఆత్మను కుమ్మరిస్తాను. నా పిల్లలు ప్రవచనాలు చెబుతారు, ప్రతి ఒక్కరు విడుదల చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తాడు, ప్రతి ఒక్కరిపైన ఆత్మను కుమ్మరిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే దాన్ని పక్కన పెట్టేసేయండి. ఆమేన్, హల్లెలూయా. మనుషులమైన మనకు దేవుడు ఆ యొక్క కృపావరమును పొందడానికి యోగ్యత ఇచ్చాడు. ఆ యోగ్యత యేసు రక్తము ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆయన మనకు సొంత బిడ్డలంగా మార్చబడ్డాం కాబట్టి ఆయన యొక్క ప్రతి ఒక్క వరము మనకే. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కృపావరములను మనలో నుంచి క్రియ చేయాలంటే, మనలో కావాల్సిన కార్యాలు మాత్రం ఇప్పుడు కొన్ని కార్యాలు చెప్తాను, బాగా చూడండి. పరిశుద్ధం. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరికైనా లోటుపాట్లు ఉంటాయి ఖచ్చితంగా. అటువంటి లోటుపాట్లు నాకు ఉన్నాయి కదా, అటువంటిప్పుడు పరిశుద్ధం కావాలంటున్నారే అనుకుంటున్నారు. నిజమే, లోటుపాట్లు ఉన్నా, కొన్ని ఆటంకాలు ఉన్నా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ కృపావరములు దేవుడు మనకి ఇస్తాడు. ఈ కృపావరములు మనలో నుంచి క్రియ చేయాలంటే మనలో పరిశుద్ధం కావాలి. ఎందుకని మీకు చెప్తున్నాను, బాగా గమనించండి. ఇప్పుడు ఒక ప్రవచన వరం మనలో నుంచి దేవుడు మాట్లాడాలి అంటే మన నాలుక శుద్ధంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అశుద్ధమైన మాటలు మాట్లాడుకుంటూ ప్రవచనాలు చెప్తే ఏం ప్రయోజనం ఉంది? ప్రయోజనం లేదు. రెండవది, ఇంకా ఆత్మ వరములు అన్ని వరాలు క్రియ చేయాలంటే మన మైండ్ సెట్ బాగుండాలి. మైండ్ సెట్ బాగా క్లియర్ గా ఉండాలి. చాలా మంది జీవితాల్లో ఆలోచనలు చాలా విధంగా పోరాడుతూ ఉంటారు. పలు రకంగా పాపాల చేత పోరాడుతూ ఉంటారు. యవనస్తులు అయితే చాలా పాపాలతో పోరాడుతూ ఉంటారు. ఈ పాపపు పోరాటాలు, ఈ ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి క్రియ చేయలేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మైండ్ కరెక్ట్ గా ఉండాలి. దర్శనాలు చూడాలంటే మన కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రవచనం చెప్పాలంటే మన నాలుక నోరు శుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దయ్యాలు వెళ్ళగొట్టాలంటే మన చెయ్యి శుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ విధంగా దేవుడు ఇచ్చేస్తాలే మనం చేస్తాంలే అనుకోకండి. దేవుడు క్రియ చేయాలంటే ఖచ్చితంగా వీటిని మనం పొందడం మంచిది. ఆమేన్, హల్లెలూయా. రెండవది బాగా గమనించండి, ప్రేమ. దేవుని ప్రేమ మనలో ఉండాలి. మొదట మనం చూస్తూ ఉన్నాం, పరిశుద్ధం మనలో కావాలి. రెండవది, మనలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఎన్ని వరాలు క్రియ చేసినా ప్రయోజనం లేదు, బైబిల్ చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి కృపావరములు మనలో నుంచి క్రియ చేయాలంటే మనం ప్రేమ కలిగిన వాళ్ళమై ఉండాలి. ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు సేవలో మనం వెళ్తూ ఉన్నాం. చాలా మందితో మనం మాట్లాడేటప్పుడు మన కోపాన్ని వాళ్ళ మధ్య చూపించామంటే వీళ్ళంతా ఒక సేవకులా అంటారంటారా? నీకు ఎన్ని వరాలు క్రియ చేసినా మన నేమ్ ఏమవుతుంది? స్పాయిల్ అవుతుంది. అప్పుడు వారితో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో చూడాలి. రెండవది, వారి జీవితాలను మనం ప్రేమతో చూడాలి.
కోపంతో కానీ ద్వేషంతో కూడా చూడకూడదు. ఒక వ్యక్తి తాను చేసిన పాపం నిమిత్తం చాలా కృంగిపోయి ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గర మనం కోపంతో మాట్లాడకూడదు, ప్రేమతో చూపించాలి. ఆమేన్. ఇతడు పాపం చేస్తాడు, ఎట్టడో పోనీ అని చెప్పి వీళ్ళు ఇట్లా వచ్చేస్తారనుకోండి, ఆ వ్యక్తి ఏమవుతాడు? రక్షింపబడడు. ఆమేన్. ఇప్పుడు అతన్ని మనం ఏం చేయాలి? ప్రేమతో మాట్లాడాలి, ప్రేమను చూపించాలి, మన ప్రేమను పంచాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరములు, అన్ని వరములు ఈ ప్రేమలోనే దాగి ఉన్నాయి. ప్రేమలో ఎంత మనం నిలిచి ఉంటామో అంత మంచిది. ఆమేన్. హల్లెలూయా. సమయం లేనందువల్ల త్వరగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత ఆత్మభారం. ఆత్మభారం బాగా చూడండి. ఆత్మభారం లేకుండా సేవ చేయలేం. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తుంటారు? వరాలు పొందాలి, అందరూ మొదట మనం స్టేజ్లో నిలవాలి, మాట్లాడాలనుకుంటుంటారు. కానీ ఆత్మభారం లేకుండా కృపావరములు క్రియ చేయలేవు. ఆత్మభారం ఉంటేనే మనం సేవ చేయగలం. నేను ప్రారంభంలోనే చెప్పాను, ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతను పడి ఉన్న వేదన చూడాలి, మనలో ఆ భారం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ భారంతో మనం చూడాలి, భారంతో అతన్ని చూడాలి. ఆత్మ భారం చాలా ఇంపార్టెంట్. ఆత్మ భారం లేకుండా సేవ చేయలేము. ఒక సేవకులుగా ఉన్న మన దగ్గరకు, ఒక విశ్వాసులైన మన దగ్గరకు, క్రైస్తవులుగా ఉన్న మన దగ్గరకు కొన్ని సమయాల్లో కొంతమందికి ప్రార్థన చేసే అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. చాలా సమయాల్లో, రాత్రి సమయాల్లో మా ఇంటి దగ్గర వచ్చి తలుపు తడుతూ ఉంటారు, బ్రదర్ ప్రార్థించడానికి రండి అని. అది ఎంత రాత్రి అయినా సరే నేను వెళ్ళి ప్రార్థన చేయాలి. అదే ఆత్మభారం. ఆమేన్. ఇది రాత్రి అయిపోయింది నేను చేయను అని చెప్పకూడదు. ఆమేన్. హల్లెలూయా. సేవకులు అన్న తరువాత ప్రతి ఒక్క విశ్వాసి, ప్రేమ చూపే వాళ్ళు, ఖచ్చితంగా ఆత్మ భారం చేత ఉన్న వాళ్ళు, వారు చెప్పిన వెంటనే మనం వారికి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. నేను వెళ్ళానని చెప్తే కుదరదు. చాలా కాల్స్ వస్తుంటాయి, ఫోన్ కాల్స్. నాకు ఎంత రాత్రి 2 గంటలకు 3 గంటలకు వస్తూ ఉంటాయి, అయినా ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. ఇది ప్రతి ఒక్కరికి ఆత్మ భారం. ఈ భారంను చూసే దేవుడు ఆత్మ వరమును మనలో నుంచి క్రియ చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. తరువాత దాహం లేకుండా ఆత్మవరమును మనం పొందలేం. ఆమేన్. ఇప్పుడు ఎలీషాను మీరు చూసినట్లయితే, ఏలియా ప్రవక్త వెంటనే వెళ్తూ ఉన్నాడు. అతనికి పరిచారకుడుగా ఉన్నాడు. అతని కాళ్ళు చేతులు కడగడం, అతని పనులు చేయడం, అన్ని పనులు చేస్తున్న ఒక పరిచారకుడుగా ఉన్నాడు. ఎవరు? ఎలీషా. ఎలీషా యొక్క జీవితంలో అతని యొక్క దాహం అంతా ఏంటి? ఎల్లకాలం, ఎంతకాలమైనా సరే ఏలియా గారికి పనిచేస్తూ ఉండిపోవాలి అన్న ఆలోచన అతను లేదు. ఆమేన్. హల్లెలూయా. అతని ఆలోచన అంతా ఎక్కడుందో తెలుసా? ఆయనలో ఉన్న కృపావరముల కన్నా 2 అంతలుగా నేను పొందాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ చూపుతోనే ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. అతనిలో దాహం. నా యజమాని అయినా, నా యొక్క భక్తుడు, నా యొక్క యజమాని అయినా ఏలియాకు ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి. మరణించిన వారు లేస్తూ ఉన్నారు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. 3.5 సంవత్సరాలు వర్షం పడదంటే పడలేదంతే. అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏంటి, జనాలంతా వచ్చేసారు. బలిపీఠంలో అగ్ని దిగి వచ్చేసింది. అంత అద్భుతాలు కనులారా ఎవరు చూశారు? ఎలీషా చూస్తూ ఉన్నారు. ఊరుకుంటాడు అతను? నేను సాధారణంగా వెంబడి వెళ్ళే ఒక పరిచారకుడుగా, ఒక పనివాడుగా నేను ఉండను. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? పాస్టర్స్ దగ్గర పని చేస్తూ ఉంటారు. మంచిది, పని చేయడం మంచిది, మీకు ఒక అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, మంచిది. కానీ పాస్టర్ లో ఉన్న దైవిక కృపావరాన్ని చూసి ఆ పాస్టర్ కన్నా నేను బలపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనలో ఉన్న వరముల కన్నా నాలో 2 అంతల వరం నేను పొందాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, మీ అందరికీ తెలిసిన ఒక సేవకులు రాంబాబు గారు, మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? ఒక రోజు 3 రోజులు కూటాలు జరుగుతున్నాయంట. ఫస్ట్ రోజు రాంబాబు గారు వాక్యోపదేశం చేసి అయిపోయింది. 2వ రోజు వేరొకరు వాక్యోపదేశం చేస్తున్నారంట. ఆయన వాక్యోపదేశం చేసి ప్రార్థన చేసేటప్పుడు ఒక డిఫరెంట్, అక్కడ కూటంలో చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంట? ఎముకలు అట్లే తిరుగుతున్నాయంట. తిరిగి అట్లే జాయింట్ అవుతున్నాయి. కళ్ళారా చూస్తున్నాడు. పలక ఉంటుందంట ఈ ఎముకలు. రాంబాబు గారు, ఈ సేవకులు ఏం చేస్తారు? ఇదే చూస్తూ ఉన్నాడు. ఏంటి, నడవని వాళ్ళు, కుంటి వాళ్ళు అందరూ ఎముకలు పలక అట్లే జాయింట్ అంతా మరలా జాయింట్ అయిపోతున్నాయి. బాగా నడుస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ గా ఉంది. ఈ ఆత్మను నేను పొందాలి, ఈ ఆత్మ నాలో లేదు అని చెప్పి ఏం చేస్తారు? ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి
పాస్టర్ కూర్చోండి. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారంట, పాస్టర్ మీలో ఉన్న కృపావరం చాలా డిఫరెంట్ గా ఉంది, ఆ వరం నాకు కావాలని చెప్పారంట. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, అయ్యా మీరు ఎంత పెద్ద సేవకులు, మీరేంటి నా దగ్గర పోయి ఇట్లా లేదు మీరు నా కోసం ప్రార్థన చేయండి అన్నారంట. ఆ సేవకులు చెప్పారు, లేదు నేను ప్రార్థన చేయను అన్నాడు. మీరు ప్రార్థన చేస్తే చేసుకోండి, చేసుకోకపోతే అని చెప్పి ఇట్లా గట్టిగా పట్టుకున్నాడంట. ప్రభువా ఈలో ఉన్న కృపావరం యేసునామములో నాకు కావాలి. ఆమేన్. ప్రార్థన హల్లెలూయా హల్లెలూయా. అంతే అయిపోయింది. 3వ రోజు మీటింగ్ రాంబాబు గారి మెసేజ్ ఏంటి అద్భుతాలు, సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ అట్లే జరిగాయి. హల్లెలూయా. కారణం ఏంటి? దాహం. ఆమేన్. హల్లెలూయా. వాంఛ ఉండాలి, దాహం ఉండాలి, ఆత్మ వరములు పొందాలని వాంఛ ఉండాలి. ఏ విధంగానైనా సరే ఈ వరములు పొందాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక స్వస్థత పొందడానికి ఒక వస్త్రాన్నైనా తాగితే చాలు అనుకున్నది ఆ తల్లి. ఆమేన్. హల్లెలూయా. ఆ దాహం నీలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఏలియా గారు ఎత్తుకొనబడిపోయే సమయం వచ్చేసింది. ఆయన గిల్గాల నుండి బయలుదేరుతున్నాడు, ఏలియా వెనకాల వెళ్తున్నాడు. అప్పుడు ఆ తర్వాత ఏలియా అంటున్నాడు, ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను బెతెలుకు వెళ్ళమంటున్నాడని. అవునా, అట్లయితే నేను వస్తానని చెప్పాడు. అట్లా వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రవక్తలంతా చెప్తున్నారు, అయ్యా ఎలీషా ఈ రోజు నీ గురువైన నీ యజమాని అయిన ఏలియా ఎత్తుకొనబడిపోతున్నా నీకు తెలుసా అన్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నాకు తెలుసు మీరు గమ్మున ఉండండి అన్నాడు. అంతే. ఈయన పాటికి వెళ్తూ ఉన్నాడు, ఈయన పాటికి వెనకాల వెళ్తూనే ఉన్నాడు. విడవలేదు వెళ్తున్నాడు. తర్వాత ఎరికో వచ్చింది. ఎరికో నన్ను దేవుడు యోతానికి పొమ్మని చెప్పాడు, నువ్వు ఇక్కడే ఉండన్నాడు. లేదు నిన్ను విడవనంటే విడవను, నేను వస్తానని చెప్పాడు. వచ్చాడు. యోతానికి వచ్చిన తర్వాత అక్కడే ఒక దుప్పటి వేసిన వెంటనే అట్లే యోతాను 2గా చీలింది. నడిచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా చెప్తున్నాడు, అయ్యా నీకు ఏం కావాలి చెప్పు, ఎలీషా నీకు ఏం కావాలి, ఎందుకయ్యా నన్ను వెంబడిస్తూనే ఉన్నావు, ఎందుకు వెంబడిస్తున్నావు? చెప్పాడు, నేను నిన్ను విడవను, నాకు ఇన్ని రోజులుగా నేను పనిచేస్తూ ఇన్ని రోజులుగా నీతో వెంబడించిన దానికి కారణం ఏంటి? నీలో ఉన్న కృపావరములు 2 అంతలు నాకు కావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏదో సాధారణంగా వెనకాల వాళ్ళు చూస్తూ ఉండే ఒక ప్రేక్షకుడుగా నేను ఉండను, నాకు అది వద్దు. నాకు కావాల్సింది అటువంటి కృపావరం. నీలో ఎంత ఉందో దానికి 2 అంతలు కావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకా వేరే ప్రయోజనమే లేదు. ఇంకా అతను విడవలేదు. అతని దాహం, అతనిలో ఉన్న విశ్వాసం చూస్తే వదలలేదు. చివరికి ఏ ప్రయోజనం లేదు. చివరిగా చెప్తున్నాడు, నేను ఎత్తుకోబోయే సమయం వచ్చేసింది. నేను ఎత్తుకోబడే సమయంలో నీవు చూసినట్లయితే ఖచ్చితంగా కృపావరం నీకు వస్తుందని చెప్పాడు. బాగా ఆలోచన చేసి చూడండి. చెప్పాడా? తర్వాత ఆ సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఈ ఎలీషా చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఎత్తుకోబడతామా అని ఏలియా చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందా అని ఎలీషా చూస్తున్నాడు. ఎలీషాలో ఒక కార్యాన్ని నాకు ఆలోచన చేసి చూస్తున్నా. ఇన్ని రోజులుగా ఒక పరిచారకుడుగా ఉన్నాడే, పరలోకానికి ఎత్తుకోబోతున్నాడు ఎలియాను. ఆ తర్వాత ఎలియాను చూస్తామో చూడమో ఈ ప్రేమాబంధం ఇప్పుడు విడిపోతుందే అన్న ఒక భారం అతనిలో ఉందా? అతనిలో ఆ భారం లేదు. అతనిలో ఉన్న దాహం అంతా ఒకటే, నాకు 2 అంతలు వెళ్ళదు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం చెప్తున్నాను, గమనించండి. మీకు ఉత్సాహంగా ఏదైనా వాక్యం వచ్చిన బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి, బాగా కేరింతలు కొట్టండి. మీకే చెప్పేసా ఫ్రీడమ్ మీకు. ఆమేన్ హల్లెలూయా. మీకు ఫ్రీడమ్ ఇవ్వబడింది. ఆమేన్ హల్లెలూయా. ఎగిరి గంతులేయండి, తిరగండి, తొరగండి, ఏమైనా చేయండి, కానీ ఈ గ్రౌండ్ లోనే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఆ దాహంతో చూశాడు, 2 అంతల వరములు పొందాడు. 2 అంతల వరములు పొందేశాడా? ఇప్పుడు యోధాన్ని ఎవరు అక్కడ చీల్చింది? ఫస్ట్ ఎవరు చీల్చింది? ఏలియా చీల్చాడు ఫస్ట్. ఇప్పుడు ఆ యోధాన్ని దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఏలియా యొక్క దేవుడు నా దగ్గర ఉన్నాడా లేదా అని ఆలోచన చేయాల. సాలులు తీశాడు. ఏలియా యొక్క దేవుడు ఎక్కడ? హల్లెలూయా. గంభీరంగా ఇంకా గట్టిగా దేవుడి మహిమ బయలుపరచబడింది. మొట్టమొదటి అద్భుతమే యోర్దాను. మళ్ళా ఆమేన్ హల్లెలూయా. ఆ దాహం నీలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆమేన్. చివరిగా విశ్వాసం ఉండాలి. ఏదో మనం వచ్చాం పోయాం, ఈ రోజు మనం పొందుతామో లేదో అన్నది కాదు, విశ్వాసం. హల్లెలూయా. నేను పొందే తీరుతాను. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ 5 అంశాలు ప్రధానంగా ఉంటే చాలు. ఆమేన్. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరిగాను, ఉపదేశకులను దేవుడు నియమించాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు సేవలు ఎన్ని రకాలు?
ఎన్ని రకాల సేవలు చూసాము? అందరూ ఇట్లా చెప్పించండి. 5. ఆమేన్. 5 రకాల సేవలు ఉన్నాయి. బాగా గమనించండి. ఎప్పుడైతే మీరు యేసయ్య ద్వారా రక్షణ పొంది దేవుడి చేత పిలువబడ్డారో అప్పుడే మీకు ఏదో ఒక పిలుపు దేవుడు ఇచ్చే పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒక రకంగా దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కానీ ఇప్పుడు మనలో ఉన్న పిలుపు ఏంటి? 5 రకాల సేవలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సేవ మాత్రమే ఇచ్చుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఏం చేస్తున్నారు? సేవ భారం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నారు. రాంగ్ డెసిషన్. బాగా ఆలోచన చేయాలి. దేవుడు 5 రకముల సేవలు మనకి ఇచ్చినప్పుడు ఈ 5 రకములో ఏ సేవ మనది అన్నది మొదట మనం గ్రహించాలి. ఆమేన్. కాలింగ్, దేవుని యొక్క పిలుపు ఏంటి అన్నది మనం మొదట గ్రహించాలి. అది అపోస్తల, బోధకుల, సువార్థికుల, ప్రవక్తల, లేదంటే టీచర్సా, ఎవరు అన్నది మనం గ్రహించుకోవాలి. ఈరోజు ఆ గ్రహింపు లేకుండా చాలా మంది సేవకులుగా మారి ఏదో ఒక సంఘాన్ని స్థాపించడం వల్ల జరుగుతున్న కార్యం ఏంటి? అద్భుత రీతిగా ఈరోజు సేవలో వారు ఎదగలేకపోతూ ఉన్నారు. సేవ ఎదగలేకపోతూ ఉంది. కారణం ఏంటి? సేవ ఎందుకు ఎదగలేదని వారికి వారే చాలా వేదన పడుతూ ఉంటారు. సంఘం అభివృద్ధి కాలేదని చాలా మంది వేదన పడుతూ ఉంటారు. దానికి కారణం ఒకటి, నీ పిలుపు ట్రాక్ మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. నీ పిలుపు ట్రాక్ లో నీవు కూర్చున్నావంటే ఆ తర్వాత నీ సేవ అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రారంభ రోజుల్లో నాలో ఉన్న ఎమోషన్, నాకు ఒక ఎమోషన్ ఉన్నది రక్షింపబడినప్పుడు నేను ఒక పాస్టర్ అయిపోవాలని. కానీ తరువాత దేవుడు నాకు తేటగా చెప్పాడు, నీ సేవ అది కాదయ్యా. ఆమేన్. హల్లెలూయా. నీ సేవ సువార్థికుడు, నీవు సువార్థికుడిగా చేయాలి. ఆమేన్. నీ సువార్థికుడు పనిని మాత్రం చేయాలని చెప్పాడు. అప్పుడే నా పిలుపు నాకేంటని అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. మన పిలుపు ఏంటిని మనం గ్రహించాలి. దేవుని సన్నిధానంలో మన పిలుపు ఏంటని గ్రహించాలి. అపోస్తలులకు కావలసిన కృపావరములు దేవుడు అపోస్తలులకు ఇస్తాడు. సువార్థికులకు కావలసిన కృపావరములు దేవుడు వారికి ఇస్తాడు. ప్రవక్తగా ఉన్న వారికి ఏం కృపావరం కావాలో వాళ్ళకి ఇస్తాడు. బోధకులకు ఏం కృపావరం కావాలో వాళ్ళకి ఇస్తాడు. ఆమేన్. ఇది మొదటగా మనం గ్రహిస్తేనే, మన పిలుపును మనం గ్రహిస్తేనే మనము కృపావరమును ఈజీగా పొందగలం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇప్పుడు గమనించారంటే కృపావరములు వేరు, తాళంతులు వేరు. చాలా మంది ఏమంటున్నారు? ఈయన తాళంతులు కలిగిన వ్యక్తి అంటారు. తాళంతులు వేరు, కృపావరములు వేరు. తాళంతులు అంటే పాట పాడే వారికి కొన్ని తాళంతులు ఉంటాయి. ఆరాధన జరిపించే వారికి కొన్ని తాళంతులు ఉంటాయి. బైబిల్ వాక్యాన్ని త్వరగా తీసి వారి వాక్యాన్ని పాఠం చేయడానికి వాళ్ళకి ఒక తాళంతు ఉంటుంది. సంఘంలో పని చేయడానికి కొన్ని తాళంతులు ఉంటాయి, కొన్ని కార్యాలు ఉంటాయి. అటువంటి తాళంతులు వేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృపా వరములు వేరు. తాళంతులు వేరు, కృపావరములు వేరు. సరే, ఇప్పుడు కృపావరముల గురించి మనం చూడబోతున్నాం. దయచేసి ఇప్పుడు మొట్టమొదటిగా మనం కృపావరంలో ఇప్పుడే మనం వచ్చాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఎక్కడున్నాము? బేసిక్ లో ఎంట్రన్స్ లోనే ఉన్నాం, ఆ గేట్ దగ్గరే ఉన్నాం. ఇప్పుడే లోపలికి వస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. సరే, కృపావరములు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ కృపావరములను 3 భాగములుగా మనం చేయగలం. ఒకటి దర్శన వరములు, రెవల్యూషన్ గిఫ్ట్స్. త్వరగా రాసుకున్న వాళ్ళు. ఒకటి దర్శన వరములు, రెవల్యూషన్ గిఫ్ట్స్. రెండవది సంభాషించు వరములు, కమ్యూనికేషన్ గిఫ్ట్స్. 2. మూడవది శక్తి వరములు, పవర్ గిఫ్ట్స్. ఈ 3 వరముల్లో 3 భాగములుగా మనం చేయొచ్చు ఈ కృపావరములు. మొదటిగా మనం చూస్తున్నట్లయితే దర్శన వరములు. ఈ దర్శన వరములో ఏ వరం ఉంది అన్నది మనం చూడబోతున్నాం. దయచేసి అట్లా రాసుకోండి. దర్శన వరం. మొట్టమొదటిగా దర్శన వరంలో ఉన్న వరాలు: బుద్ధివాక్యము, రెండవది జ్ఞానవాక్యము, మూడవది ఆత్మల వివేచన వరం. వరములు 9, వాటిని 3గా డివైడ్ చేశాము. మొట్టమొదటికి దర్శన వరం. ఈ దర్శన వరంలో ఉన్న వరములను చూస్తే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరం 3 ఈ వీటిలో ఉన్నాయి. రెండవది సంభాషణ వరం, కమ్యూనికేషన్ గిఫ్ట్స్. ప్రవచన వరం, నానా భాషలు మాట్లాడు వరం, వ్యాఖ్యాన వరం. ఈ 3 వరములు సంభాషించు వరంలో దాగి ఉన్నాయి. మూడవది శక్తి వరములు, పవర్ గిఫ్ట్స్. విశ్వాస వరం, అద్భుతములు చేయు శక్తి, స్వస్థత వరం. గ్లోరీ. హల్లెలూయా.
బాగా గమనించండి. ఇప్పుడు మొట్టమొదటిగా ఒక వరాన్ని తీసుకుని వస్తున్నాం. రాసుకున్నారా? రాసుకున్న వాళ్ళు దయచేసి అందరూ తల లేపండి, పైకి లేపండి. మొట్టమొదటిగా ఇప్పుడు కృపావరముల్లో మొట్టమొదటిగా ఒక వరాన్ని తీసుకుపోతున్నాం. అది చివరి వరం అయినా సరే ఇప్పుడు ఫస్ట్ కి తీసుకురాబోతున్నాం. నానా భాషలు మాట్లాడు వరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరు ఇక్కడ చూడండి, అందరు చూడండి. నానా భాషలు మాట్లాడు వరం. అన్య భాషలోనే దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గిఫ్ట్ నానా భాషలు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి బాగా తేటగా మనం గమనించాలి. ఈ భూలోకానికి దేవుడు ఒక బహుమతినిచ్చాడు. ఆ బహుమతి ఎవరు? ఆ బహుమతి ఎవరు? యేసుక్రీస్తు. ఆమేన్. భూలోకానికి ఒక బహుమతిని దేవుడు ఇచ్చాడు. ఆ బహుమతి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన తన ప్రాణాన్ని మన కోసం బహుమతిగా పెట్టి ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి ఆయన పిల్లలుగా మనం చేశాడు. ఆయన ఈ లోకానికి మనకు అనుగ్రహింపబడిన గిఫ్ట్. కానీ విశ్వాసులైన మనకు ఇవ్వబడిన గిఫ్ట్ పరిశుద్ధాత్మ. చేతులు కొట్టి దేవుని మహిమపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి దేవుడు అనుగ్రహించిన గిఫ్ట్ యేసు ప్రభు. కానీ విశ్వాసులైన మనకు అనుగ్రహింపబడిన గిఫ్ట్ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను గురించి మనం నానా భాషలు మాట్లాడి ఈ వరమును గురించి ఒక డిఫరెంట్ గా మనం ఈ రోజు ధ్యానించబోతున్నాం. దయచేసి మనం గమనించబోతున్నాం. 1 కొరింథీ 14:4 వాక్యం చెప్పబడుతుంది, అన్య భాషలు మాట్లాడడం వల్ల మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. మీరు రాసుకోండి, అంత చాలు, సమయం లేదు కాబట్టి. అన్య భాషలు మాట్లాడు మనము క్షేమాభివృద్ధి ఎవరికి? ఎవరికి? మనం అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే మనకే అది క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మిగతా వరములంతా విశ్వాసులకు ఇవ్వబడింది. కానీ అన్య భాషలు నానా భాషలు మాట్లాడి ఈ వరం మాత్రం మనకు ప్రత్యేకించి ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వరం మనకు ప్రత్యేకించి మనకే ఇవ్వబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వరం ద్వారా జరిగే అద్భుతాలను మనం ఈరోజు చూడబోతున్నాం. ఈరోజు చాలా మంది జీవితంలో ఈ యొక్క టంగ్స్ అన్య భాషలు అంటే చాలా విధంగా మాట్లాడుకోవడం, చాలా విపరీతంగా మాట్లాడుకోవడం చాలా జరుగుతున్నాయి. కానీ దేవుడు నాకు నేర్పిన కొన్ని కార్యాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. బాగా గమనించండి. అన్య భాషలు అంటే ఈ యొక్క వరంలో ఉన్న శక్తి చాలా మందికి తెలియడం లేదు. చాలా మంది విశ్వాసులు అనుకుంటున్నారు ఏంటి, అన్య భాషలు ఎప్పుడైతే మనం పొందామో చర్చిలో పోయి బాగా చేతులు కాళ్ళు కొట్టి కింద పైన పడి లేచి ఇక్కడ నుంచి ఆడ వడికి పడి అక్కడ నుంచి ఇక్కడ అక్కడ దెబ్బలు తగిలి తిరిగి వస్తేనే అది అన్య భాష అనుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. అన్య భాష అనేది దేవుడు మనకిచ్చిన కంట్రోల్, మన కంట్రోల్లో దేవుడు ఇస్తాడు. అన్య భాషలు మనం మాట్లాడొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఈ రోజు సైతానుడు ఏం చేస్తాడంటే ఈ అన్య భాషలో ఉన్న ఒక శక్తిని గ్రహించలేకపోయే ఒక మనోనేత్రాలను గుడ్డితనం చేసేశాడు. ఆ దానిలో ఉన్న శక్తిని ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు. ఏదో 4 భాషలు మాట్లాడే వచ్చాం అన్నది కాదు, ఆ భాషలో శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భాషలో శక్తి ఉంది. ఆ శక్తిని గ్రహించామంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చాలా నా రక్షింపబడిన స్టార్టింగ్ అప్పుడే రక్షింపబడ్డాను. రక్షింపబడి పరిశుద్ధాత్మ శక్తిని పొందాను. ఆ సమయంలో ఓ రోజు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక సహోదరుడు వచ్చి, బ్రదర్ శ్యామ్ బ్రదర్, మనం వెళ్ళి ఒక సహోదరి కోసం ప్రార్థన చేయాలి, వచ్చి మనం ప్రే చేసుకోమని చెప్పాడు. వాళ్ళు ఒక హిందూ కుటుంబం నుంచి అప్పుడే యేసు ప్రభువును నమ్మారు. ఆ సహోదరికి భయంకరమైన వ్యాధులు ఉన్నాయి, భయంకరమైన సైతాన్ కార్యాలు ఉన్నాయి. ఈ సహోదరుడు నన్ను ఒక అసిస్టెంట్ గా, అప్పుడే నేను రక్షింపబడ్డాను కదా, నాకేం తెలియదు అప్పుడు, ఒక చిన్న వ్యక్తిని అంతే. అప్పుడు ఆ వ్యక్తి ఒక తోడు కోసం నన్ను తీసుకువెళ్ళాడు. వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సహోదరిని అక్కడ కూర్చోబెట్టారు. ఆ సహోదరుడు ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. తర్వాత ఆ సహోదరు ఇంకా కొంతమంది విశ్వాసులను కూడా పిలిచాడు. అందరూ అట్లే రౌండ్ గా కూర్చోన్నాం. ఇక్కడ సేవకుడు ఎవరు? నన్ను పిలిచాడు చూడండి, ఆయనే మెయిన్ సేవకుడు. నేనెవరు? ఊరికే ఒక అసిస్టెంట్ మాత్రమే. ఊరికే ఇట్లా వెళ్ళాను అంతే. అక్కడ కూర్చోన్నాము. అందరూ ఇక్కడ కూర్చొని ఆ సహోదరిని మధ్యలో కూర్చోబెట్టి కొంచెం అట్లే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. నాకేం పని ఉండదు, నేను మౌనంగా అట్లే అన్య భాషలు ఊరికే అంతే, మన పని అంతే. వాళ్ళే మెయిన్ కదా, ఎప్పుడైనా సేవకులే కదా మెయిన్ ముందు ఉంటారు, మనకేం పని లేదు కానీ నేను గమ్మునున్నా. ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు విశ్వాసులంతా. ఇప్పుడు ఆమెలో నుంచి ఒక దయ్యం వచ్చేసింది. ఆ దయ్యం వచ్చి అట్లే నన్ను మొరు చూస్తా ఉంది. నేనేం చేయాల, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, నేనేం చేయాల, నేను మామూలుగా అన్య భాష అంతే, మన పని అయిపోయింది. అక్కడ
అక్కడ నుంచి ఆ దయ్యం నన్ను చూస్తుంది, మొరిచి చూస్తుంది. ఏంటి అని చూస్తే ఇప్పుడు ఆ దయ్యం అట్లే మాట్లాడుతుంది. మొదట వాడిని వెళ్ళిపోమని చెప్పు, లేదంటే మిమ్మల్ని వదలనంటుంది. నన్ను పిలుచుకోబోయాడు ఆ సహోదరుడు. ఏం చెప్పాడు నా దగ్గర, శ్యామ్ ఇది చాలా పెద్ద దయ్యంగా ఉంది, ఇక్కడ మనం తగులుకొని మనం పోవడం చాలా కష్టం, కాబట్టి ఈరోజు వెళ్ళిపోదాం, ఒకరోజు ఉపవాసం ఉండి బాగా ప్రార్థించి ఆ తర్వాత వస్తామంటున్నాడు. ఏందన్నా మనం ఎంతో ఆరాధించే దేవుడు, గొప్ప దేవుడు, ఇట్లా మనం చెప్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఏందన్నా ఇట్లా చెప్తున్నారంటే, లేదు శ్యామ్ నీకు తెలీదు, వెళ్ళిపోదాం రా అంటున్నాడు. నాలో ఏం చేస్తే అర్థం కాల. అప్పటికి అట్లే నన్ను ఆశయం, రే పోరా అంటా ఉంది. ఏం చేయాలి అర్థం కాల. లేచి అట్లే పోయి ఆ పై చేయి పెట్టి ఏసునామలు పోండి పడిపోయింది అందరు డమాల్. ఆ తర్వాత అప్పుడు అర్థమైంది ఈ టంగ్స్ లో ఉన్న పవర్. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే టంగ్స్ మాట్లాడడం అంటే ఏదో మంచిదే, కానీ దాంట్లో శక్తి ఉందని గ్రహించు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మాట్లాడే భాష సాధారణమైన భాష కాదు, అది దేవుని భాష, దేవదూతల భాష, దేవుడు అనుగ్రహించిన శక్తి. ఆ శక్తి నీలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ భాష యొక్క వాల్యూషన్ నీకు తెలియలా, సైతానికి తెలుస్తుంది. హల్లెలూయా. చాలా మందికి ఆ భాష యొక్క శక్తి తెలియడం లేదు. ఆ దాంట్లో ఏముంది అనుకుంటున్నారు, అభిషేకం అని అంటున్నారు, దాంట్లో ఏముంది అనుకుంటున్నారు. ఒక సమయం మీకు చెప్పనా, అభిషేకం ఎంత గొప్ప కార్యం చేస్తుందని ఒక సమయం చెప్పనా. గొర్రెలు కాపలా కాస్తూ గొర్రెలు మేస్తూ ఉన్న దావీదును, అరణ్యంలో గొర్రెలు మేపుతున్న దావీదును, అభిషేకించబడిన దావీదును, అరణ్య జీవితంలో ఉన్న దావీదును రాజసింహాసనంలో కూర్చోబెట్టింది అభిషేకం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు టంగ్స్ లో ఏముంది అనుకుంటున్నారు. విశ్వాసే, నీ టంగ్స్ లోనే నీ పూర్తి శక్తి ఉంది. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 1 దినవృత్తాంతం 17 వాక్యంలో 7-8 వాక్యాలు మీరు చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, దావీదు నువ్వు ఎక్కడున్నావో గొర్రెలు మేపుతూ గొర్రెలు కాపలా కాస్తూ అక్కడున్న నీ జీవితాన్ని నేను ఎక్కడికి తీసుకుని వచ్చాను, రాజసింహాసనం తీసుకుని వచ్చా. ఎందుకో తెలుసా, నీలో ఉన్న శక్తి గొప్పది, పరిశుద్ధాత్మ మహిమ. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడు, దేవుడు నా మహిమ కొరకు చెప్తున్నా. మీలో నన్ను చూస్తే ఎంత చదివి ఉంటాను అనుకుంటున్నారు చెప్పండి, పర్లేదు. డిగ్రీ, మరలా ఎంఏ, ఒక్కొక్కరు చెప్తుంటారు. నా ఏ చదువు లేదండి, నా ప్రారంభ జీవితం ఏ యోగ్యత లేక. మీ అందరికీ తెలుసుంటుంది, ప్రతి గ్రామాల్లో పల్లెల్లో ఒక డొక్కు సైకిల్ తీసుకొని ఎర్రగడ్డలు తెలుసు కదా, ఉల్లిపాయలు, వాటిని అమ్ముతూ, ఇనుము ప్లాస్టిక్ అమ్ముతూ, నమ్ముతున్నారా? ఇనుము ప్లాస్టిక్ ను అమ్ముతూ, ఇనుము ప్లాస్టిక్ ఎర్రగడ్డలు ఇస్తానని చెప్పి గట్టిగా అరిచి చెప్పి ఆ వ్యాపారం చేసి సాధారణమైన చదువు లేని ఒక చిన్న వ్యక్తిని ఈ రోజు ఎక్కడో నిలబెట్టున్నాడు. హల్లెలూయా. కారణం అభిషేకం, శక్తి, అనాయింటింగ్ పవర్. అన్య భాషలో శక్తి ఉంది. సైతానుడు ఈరోజు చాలా విశ్వాసుల్లో మనోనేత్రాలు గుడ్డి చేసి అన్య భాష అంటే 2 తైతక్కలాడేసి వెళ్ళిపోయేటట్లు అయిపోయింది. కానీ నా యేసు నీతో చెబుతూ ఉన్నాడు, నీలో పరిశుద్ధాత్మలో శక్తి ఉంది, నీ అన్య భాషలో శక్తి ఉంది, దానిలో మహిమ ఉంది, అన్ని వరాలు దానిలోనే దాగి ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దానిలోనే దాగి ఉన్నాయి, ఆ వరంలోనే దాగి ఉన్నాయి. చాలా మంది దాంట్లో ఏముంది అనుకుంటున్నారు. భాష అంటే ఇప్పుడు చాలా మంది జీవితాలు మీరు చూసారంటే ఆ ప్రారంభంలో అన్య భాష పొందుంటారు. ఎప్పుడు 2000 సంవత్సరంలో. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థించిన వెంటనే పరిశుద్ధాత్మ వచ్చుంటే, ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుంది, ఇప్పుడు మైక్ లో మాట్లాడుతున్న ఈ శబ్దం అంతా దేని ద్వారా వస్తుంది? కరెంట్ ఉంది, ఇక్కడ జనరేటర్ వస్తుంది. ఇప్పుడు మనం మీటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఒక డిస్టర్బ్ ఉంది. ఏంది అది? టప 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 కొడుతుందా లేదా?
మనకి ఏంటనిపిస్తుంది, ఏంటబ్బా డిస్టర్బ్ గా ఉంది అనుకుంటున్నాం. ఆ టపటప లేదంటే ఈ టపటప లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కూటం జరగదు. నేను చెప్పేది ఏదో ఇక్కడ 10 మంది వరకు వినబడుతుంది, ఆ తర్వాత లాస్ట్ వరకు వినబడదు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, అన్య భాషలో శక్తి ఉంది. నీవు మాట్లాడే భాషలో శక్తి ఉంది. నీలో ఉన్న ఆత్మలో శక్తి ఉంది. అందుకే నీవు ఏ క్షణంలో ఎప్పుడైనా సరే ఆత్మపూర్ణుడై ఉండాలి. ఆమేన్. నీవు ఏ విధంగా ఉండాలి? ఆత్మపూర్ణుడై ఉండాలి. బస్సు కోసం వెయిట్ చేస్తున్నావా? నీ నోట్లో ఎప్పుడు అంటే నోట్లోనే మనమంతా ఓ అట్లా మాట్లాడుతున్న భాష కాదు. నా నోట్లో గ్లోరీ కృష్ణ. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. మన నోట్లో ఎప్పుడు ఈ జనరేటర్ పోతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన హృదయంలో ఈ జనరేటర్ ఎప్పుడు పోతూనే ఉండాలి. అప్పుడు మనలో కాంతి పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శక్తిని గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడో 2000లో ప్రార్థన తా అంటారే, ఈ 2012లో కూడా తా అంటూ ఉంటారు. ఇంకా తాతలోనే ఉంటే ఇంకెప్పుడు కుమారుడు, కొడుకు, అమ్మ ఎప్పుడు వాళ్ళంతా ఎప్పుడు వస్తారో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, నానా భాషలు, వేల కొలది భాషలు ఉన్నాయి, కొత్త భాషలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. ఆ భాషలో శక్తి ఉంది. నువ్వు ప్రార్థించేటప్పుడు ఆ భాషల కోసం ఇంకా నానా భాషలు మాట్లాడాలి ప్రభు చెప్పేటప్పుడు కొత్త భాషలు నీ నోట్లో నుంచి ప్రవహిస్తాయి, నదిలాగా ప్రవహిస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు చెబుతున్నాడు, జీవ నదులు పారుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది అట్లే ఉండకూడదు, పారుతూనే ఉండాలి. ఆమేన్. ఒక బావి ఉందనుకోండి, ఆ బావిలో నీళ్ళు అట్లే ఉన్నాయనుకోండి, ఏమవుతాయి? వాసన కొట్టిపోతుంది, మురికి నీళ్ళు అయిపోతాయి. ఆ నీళ్లు తీగ జీవ ఊట వచ్చి కొత్త నీళ్ళుగా మాస్తూనే ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఆ జీవ ఊటే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అన్య భాషలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. పౌలు గారు 14వ అధ్యాయంలో 1 కొరింథీయుల్లో అన్ని రాస్తున్నారు. నేను తేటగా సింపుల్ గా చెప్తున్నా, బాగా గమనించండి. ఇక్కడ గమనించండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన మాత్రమే చేస్తాము అని అనుకుంటున్నారు చాలా మంది. పౌలు భక్తుడు చెప్తున్నాడు రోమా 8:32లో, మన బలహీనతలో కూడా పరిశుద్ధాత్మ ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మన శరీర ప్రకారంగా మనం బలహీనపరచబడ్డా పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది. నువ్వు బలపరిచి నిన్ను బలవంతులుగా చేసి మనల్ని ఎంకరేజ్ చేసి మన బలపరిచేదానికి మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్మ. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థన మాత్రమే కాదు, పరిశుద్ధాత్మలో ఆరాధించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో పాటలు పాడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. పాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్టేజ్ లోనే ఉండకూడదు. స్టేజ్ చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఆత్మలో ప్రార్థన వేరు, ఆత్మలో ఆరాధించడం వేరు, ఆత్మలో పాటలు పాడడం వేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో పాటలు పాడవచ్చు. రెండవది, ఆత్మలో చేసే కార్యం ఏంటో తెలుసా? మరి యొక్క కార్యం ఏంటో తెలుసా? మనలో ఉన్న ఆత్మ యుద్ధం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చేసే ఆత్మ. అందుకే ఎఫెసీయుల 6వ అధ్యాయంలో 18లో వాక్యం చెప్పబడి ఉంది, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని పౌలు చెప్తున్నాడు? 6వ అధ్యాయంలో 12 వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, సైతానుడు బలమైన కార్యాలు సైతానుడు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆకాశ భూమండలంలో బలమైన పోరాటాలు మనకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాటిని జయించాలంటే మనలో అన్య భాషలో ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? యుద్ధం. ఆమేన్, హల్లెలూయా. ఇదేంది? ప్రార్థన. ఆమేన్. మనం ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, పాటలు పాడచ్చు. పాటలు. ఆమేన్, హల్లెలూయా. అదే సమయంలో యుద్ధం. ఆమేన్. ఆ భాషకి నీకు నాకు అర్థం తెలియకుండా ఉండొచ్చు, కానీ సైతానుడు వణికిపోతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా సేవలో నా సీక్రెట్ అంటే ఇదే. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా యుద్ధం. ఆమేన్. అందుకే ఒక గిద్యోను అనేవాడు ఎట్లా ఉండాలి? యుద్ధ వీరుడు.
యుద్ధవీరుడా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యుద్ధం. ఆమేన్. హల్లెలూయా. ఇంత శక్తి అన్య భాషలో ఉంది కానీ మనం గ్రహిస్తే కదా ఆ గోడలు కొట్టుకోవడం మర్చిపోవడం లేదా, దాని వరకే మన స్వాధీనం అయిపోతుంది మన జీవితం. అట్లా కాదు, అన్య భాషలో నానా భాషలు ఉన్నాయి, అన్య భాషలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, అన్య భాషలో ఎన్నో కార్యాలు ఉన్నాయి, అన్య భాషలోనే వరాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ నానా భాషలు మాట్లాడే వరాన్ని ఇప్పుడు మనం పొందబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి ఈ కృపావరమైన నానా భాషలు మనం ఇప్పుడు పొందాలి. ఆమేన్. ఇంతకు ముందు అభిషేకం, ఆత్మాభిషేకం పొందిన వాళ్లకు ఇప్పుడు నూతనమైన భాషలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నూతన భాషలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆత్మలో ఆరాధించబోతూ ఉన్నారు, ఆత్మలో పాడబోతూ ఉన్నారు, ఆత్మలో ప్రార్థన చేయబోతూ ఉన్నారు, ఆత్మలో యుద్ధం చేయబోతూ ఉన్నారు. ఆమేన్. నీ భాషలో శక్తి ఉంది, నీ భాషలో శక్తి ఉంది, నీ అన్య భాషలో శక్తి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ పొందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు నూతనంగా దేవుడు అభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందులో నిలబడదామా. దయచేసి ఎవరి ఇటాడు చూడకండి. దేవుని ప్రసన్నత మన మధ్య నివసిస్తూ ఉంది, దేవుని మహిమ మన మధ్య నివసిస్తూ ఉంది. హల్లెలూయా. Nando viven sana,